హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికీ. నేనైతే రోజు నైట్ 9:30 అవుతుంది. నేనేం చేసిన అంటే అన్నం తినబుద్ధి కాలేదండి. అయితే పుచ్చకాయ అయితే కట్ చేసి పెట్టుకొని గిన్నెలన్నీ అయితే కడిగి పెట్టుకున్నా అండి. గిన్నెలు మొత్తం క్లీన్గా పుచ్చకాయ అవి అన్నీ తీసేసి గిన్నెలన్నీ అయితే క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నైట్ గిన్నెలు అలానే ఉంటే ఉండబుద్ధి కాదండి. కిచెన్ నైట్ పూట నీట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. మార్నింగ్ కల్లా మంచిగా ఉండాలని స్టవ్ క్లీనింగ్, గిన్నెల క్లీనింగ్ అయితే చేసుకున్నాను. నేను శుభ్రంగా పెట్టుకోవడం ఇష్టం కదండి. శుభ్రంగా అయితే పెట్టుకుంటానండి. నేనైతే పొద్దున్నే లేచి ఏ పని ఉండకుండా కిచెన్లో ఓన్లీ వంట చేసుకొని వెళ్ళిపోయాను. పొద్దున్నే అయితే పనికి వెళ్తా కదండి. నేను పొద్దుగాల పనికి వెళ్తాను కాబట్టి నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను. తర్వాత అన్నం అవన్నీ వండినవి అలానే ఉన్నాయండి. మా పిల్లలు, మా ఆయన కూడా తినలేదు సరిగ్గా. నైట్ వండినవి టమాటా పచ్చడి, అన్నము, గుడ్డు కర్రీ ఉండండి. అది కూడా అట్లనే ఉండిపోయింది, తినలేదు. స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. స్టవ్ క్లీన్ చేసేసుకొని మార్నింగ్ అయితే అదంతా అయితే వేస్ట్ అయిపోయిందండి. అన్నము అవన్నీ అయితే వేస్ట్ అయిపోయినాయి. మొత్తం శుభ్రం చేసి అయితే పెట్టుకొని పుచ్చకాయ తినాలి. ఇంకా నాకైతే అన్నం అయితే పోతలేదండి. వండినట్టే ఉన్నాయండి. తినబుద్ధి అయితే కాలేదు. ఓకేనా? మీకు ఒక్కొక్కసారి అట్లనే అనిపిస్తుందా అండి? నాకైతే అనిపించిందండి. ఎంత టేస్ట్గా ఉన్నా ఎందుకో తినబుద్ధి కాలేదు. అందుకే పుచ్చకాయ కాడికి తినేసి పడుకున్నాండి. కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఒక్కొక్కసారి అట్లనే అనిపిస్తుందా? వండిందంతా అట్లనే ఉండిపోతుంది. మా పిల్లలు కూడా ఎందుకో తినబుద్ధి కాలేదంట. పిల్లలు నేనైతే తినేసినాం. మా ఆయన అయితే జొన్న రొట్టె అయితే తిన్నాడు. మిగిలిపోయింది ఫ్రెండ్స్ అది అన్నము.